ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి? అక్షరం ముక్క రాదు, పట్టకొస్తే ఎక్కడ పోయినా అదే చెప్తాడు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడమే స్వామీజీ గొప్పతనము. నాకు పాండిత్యం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వచ్ఛత ఉంటే వారే స్వామి. కనుక ఆయన ఆ విధంగా ఉన్నట్టుగా చెప్పుకున్నారు. మరి పట్టముక్కకు వస్తే అక్షరం లేని స్వామిని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు పాండిత్యం అక్కర్లేదు, నాకు జ్ఞానం అక్కర్లేదు, నాకు బిరుదులు అక్కర్లేదు, నాకు పీఠాలు అక్కర్లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో తనలో ఉన్న దోషాలను సైతం పబ్లిక్గా చెప్పుకుంటాడో వాడు నా భక్తుడని బాబా సర్టిఫికెట్ చేశాడు. అందుకనే ఆయనకి అర్హత లభించింది. ఊరికే వచ్చిందా? 12 జ్యోతిర్లింగాలని సైకిల్ మీద యాత్ర చేశాడంట. నేను సరిగ్గా 2 కిలోమీటర్లు తొక్కలేను ఆ వయసులో కానీ ఏ వయసులో కానీ మరి ఆయన 1100 కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కాడంటే తపస్సు శ్రమ కష్టే ఫలి. ఎవరు కష్టపడతారో వారికి ఎంత కష్టపడితే అంత ఫలితం. ఏమీ రాని ఆయన్ని ఈరోజు కోట్ల స్థాయిలో ఆశ్రమాలు నడిపిస్తున్నాడంటే కారణం అంత కష్టపడ్డాడు. ఆధ్యాత్మికంలో కూడా అంతే. నువ్వు ఎంత కష్టపడితే, ఎంత కృషి చేస్తే అంత నీకు జ్ఞానం లభిస్తుంది, అంత నీకు భక్తి లభిస్తుంది. సత్యతలు చెప్తాడు, నా దేవుడు ఉన్నాడు కనుక నేను మంచం మీద కదలకుండా కూర్చుంటే బువ్వ నాకు రావచ్చు అని అనుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక సాధనలో అది పనికిరాదు. నువ్వు నిరంతరం కూడా ప్రతి క్షణం కూడా నీ కష్టాన్ని సాధనను పెంచుకుంటూ పోవాలి. దాని ద్వారా నువ్వు గమ్యస్థానం చేరుకుంటావు అని చెప్పాడు. అదే వారి విషయంలో కూడా మనకు ప్రస్ఫుటమైంది. కనుక వారి చేతుల మీదుగా వారు ఆ సింహాసనం ఆ కిరీటాన్ని ధరించారు. ఈ సందర్భంగా కష్టపడండి, శరీరాన్ని సుఖపెట్టబాకండి, సాధనను ప్రతినిత్యం పెంచుకుంటూ ఉండండి, దానికి మీకు ఫలితం కూడా 100 రెట్లుగా వస్తుంది అని ఒక నిదర్శనం. కష్టపడ్డ వ్యక్తి, ఏమీ లేని వ్యక్తి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అని అంటే ఆధ్యాత్మికంగాని భౌతికంగాని కష్టం వల్ల ఫలితం వస్తుంది. కష్టపడ్డవాడు దేన్నైనా పొందుతాడు. కనుక కష్టం లేకుండా ఏది రాదు అని చెప్పడానికి ఆయన తెచ్చుకున్నాడు. కనుక మనందరము కూడా ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక మార్గంలో కానీ భౌతిక మార్గంలో కానీ సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కష్టపడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కష్టపడడం వల్ల మాత్రం మనం ఏదైనా పొందుతామనేది కూడా ఆ వారి ద్వారా మనం ఈరోజు నేర్చుకోవలసిన సందేశం బాబాదని కూడా మనం గ్రహించాలి. ఏసీ రూముల్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేస్తే అది ఒక స్థితి. ఏసీ రూములు లేకుండా ఎండలో కూడా ధ్యానం చేయగలిగిన స్థితికి నువ్వు వచ్చినప్పుడే నీ సాధన ఎక్కువగా నడుస్తుంది. ఏసీ లేకపోతే ఏసీ కోసం వెతుక్కుంటుంది, ఏసీ లేకపోతే నా మనసు నిలబడదు, నేను ధ్యానం చేయలేను, ఆ రోజు సాధన ఆగిపోయింది. కనుక శరీరాన్ని సుఖపెట్టవాగా 4000 ఇటుకలను కాల్స్తే ఆ 4000 కాల్చిన ఇటుకల మధ్యలో నిన్ను పెడితే నీ మనసు నిశ్చలంగా ఉండాలి అంటాడు బాబా. అంటే బాబా మార్గం అంత కఠినమైంది, సులభమైంది. సులభ దుర్లభాయ నమః అంటాం మనం ఆయన్ని. కనుక సులభంగా దొరుకుతాడు, కష్టం పడ్డా కానీ దొరకడు. నీ మనసు పవిత్రమైతే సులభంగా దొరుకుతాడు, నీ మనసు అపవిత్రమైతే నువ్వు ఎన్ని యజ్ఞయాగాలు చేయి నీకు దొరకడు. కనుక సులభ దుర్లభాయ నమః అనే పదానికి అటువంటి. కానీ కష్టపడదాం, సాధనలో కూడా కష్టపడదాం. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మధుగారిని నేనే అడిగినట్టున్నాను. అయ్యా, ఒక వారం రోజులు ఇక్కడ సచ్చరిత్ర మీద ప్రవచనం చేస్తే బాగుంటుందని మా కోరిక ఉంది అన్నాను. వారికి అది గుర్తుంది. సాయి ఇట్లా పెట్టుకుందాం అన్నాడు. చాలా సంతోషం. వారం రోజులు ఒక చోట ఉండడం అనేది అందులో ఈ ఎండల్లో చాలా కష్టమే. అయినా కానీ ఇదిగో సాయి భక్తులతో ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనడం, సాయినాథుని యొక్క గొప్పతనాన్ని శ్రవణం చేయడం, చెప్పుకోవడం ఎంతో గొప్ప అదృష్టం ఉంటే తప్ప సిద్ధించదు. వారం రోజులు కుటుంబానికి దూరం అయ్యే విషయం కంటే కూడా సాయి భక్తులతో కలిసి 1 గంట 2 గంటలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అసలు ఎప్పుడూ సాయి భక్తులతో కలిసి హాయిగా ఉండాలని ఉంటుంది, కానీ మాయ లాగుతూనే ఉంటుంది. నేనున్నాను ఇక్కడ భార్య రూపంలో, నేనున్నాను ఇక్కడ ఇంటి రూపంలో, నేనున్నాను ఇక్కడ పిల్లల రూపంలో. అది మనని ఆకర్షిస్తూనే ఉంటుంది.
కానీ దాన్ని దాటుకొని మనం ఇందులో పాల్గొన్నప్పుడు మాత్రమే బాబాకు దగ్గర కాగలుగుతాము అనేది తెలుస్తుంది. కనుక ఈ కార్యక్రమాన్ని, ఇదంతా ఉపోద్ఘాతమే, ఈ కార్యక్రమాన్ని ఇవాళ నేను కింద చూసినప్పుడు బాబా కిరీట ధారణ చేసే సమయంలో బాబా నామఘోష విన్నప్పుడు షిరిడీలో కూడా ఇంత ఆనందం లభించలేదేమో, షిరిడీలో కూడా భక్తులలో ఇంత ఉత్సాహం నేను చూడలేదేమో. నాకు కూడా జ్ఞానం కొద్దిగా ఎక్కువైనప్పుడు, అంటే జ్ఞానం అతిగా అయినప్పుడు, జ్ఞానం అతిగా కాకూడదు, ప్రమాదం. కనుక జ్ఞానం ఎక్కువైనప్పుడు అనిపిస్తుంది బాబాకి అభిషేకాలు అవసరమా, బాబా కిరీటాలు అవసరమా, బాబాకి ఇవన్నీ అవసరమా. కానీ ఇవాళ పొద్దున చూసినప్పుడు బాబా అంటున్నాడు, ఒరేయ్ నీ సత్సంగానికి ఎప్పుడన్నా ఇంతమంది వచ్చారా? ఎప్పుడైనా నీ సత్సంగానికి ఇన్ని వేల మంది ఇంత ఉత్సాహంగా నా నామస్మరణ చేశారా? ఎప్పుడైనా నీ సత్సంగంలో నన్ను ఈ కిరీటధారణలో చూసి ఆనందించినట్టుగా ఆనందించారా? నీ సత్సంగానికి వచ్చే వాళ్ళు వస్తారు, వాళ్ళు వినాల్సింది వింటారు, దాని ద్వారా పొందాల్సింది పొందుతారు. కానీ ఇదిగో ఈ కిరీటధారణ సమయంలో వచ్చిన ఇన్ని వేల మంది నా గురించి తెలుసుకునే అవకాశం ఇన్ని వేల మందికి కిరీటధారణ ద్వారా వచ్చింది. మరి నీ సత్సంగం ద్వారా ఎవరు వస్తారో తెలుసా? నా గురించి బాగా తెలిసిన వాళ్ళే వస్తారు. సత్సంగానికి వచ్చే వాళ్ళు ఎవరండి? బాబా గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఇంకా తెలుసుకుందాం అనేవాళ్ళు, బాబా మీద బాగా ప్రేమ ఉన్నవాళ్ళు. కానీ పొద్దున వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది అసలు బాబా గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏమీ తెలియని వాడికి కూడా పరిచయం కలిగించేదే పొద్దున జరిగిన కార్యక్రమం లాంటిది. వాడికి అక్కడ ఒక బీజం పడుతుంది, ఆ బీజం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, నెమ్మదిగా వాడు కూడా సత్సంగాల్లో పాల్గొనే స్థాయికి వస్తాడు. కనుక అటువంటి కార్యక్రమాలు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకు వచ్చే స్థాయి ఎవరికి రాదు. కనుక ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా అవసరమేరా. అయినా ఏ పూజ ఎలా స్వీకరించాలో, దేనిని ఎలా స్వీకరించాలో నిర్ణయించవలసింది నేను, మీరెవరు అంటున్నాడు బాబా. మావిసిబాయి నా వీపు గట్టిగా రుద్దితే వాళ్ళందరూ అమ్మ నెమ్మదిగా రుద్దమంటే వాళ్ళ తాట తీస్తా అని చెప్పాడు బాబా. అంటే ఎవరి పూజ ఎటువంటిదో నేను నిర్ణయం చేస్తాను, నేను స్వీకరిస్తాను. దాన్ని కామెంట్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే దేనిలో ఏ అవసరం ఉందో, దేని ద్వారా ఏ ప్రయోజనం ఉందో గ్రహించే శక్తి మీకు లేదు. ప్రతిదాని మీద కామెంట్ చేసే శక్తి మాత్రమే మీకు ఉంటుంది. ప్రతిదాన్ని తప్పుపట్టే అజ్ఞానం మాత్రమే ఉంటుంది. ప్రతిదాన్ని తప్పుపట్టే అహంకారం మాత్రమే అంటే జ్ఞానాహంకారము. కనుక ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే అవి తెలుస్తాయి. నేను కూడా వాటికి రాకుండా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, నాకు తెలియదు. పొద్దున చూసినప్పుడు ఇన్ని వేల మంది ఉన్నారే, ఇన్ని వేల మందికి నా తండ్రి నామం వినపడిందే, ఎవరు ఈ సాయినాథుడు, ఏమిటి ఈయన గొప్పతనం, ఎంత బాగా భోజనాలు అరేంజ్ చేశారు, ఈ గుళ్ళో ఏం జరుగుతుంటుంది, అసలు ఈ మధ్య ఏ గుళ్ళో జరిగిన కార్యక్రమాలు ఈ బాబా గుళ్ళో ఎందుకు జరుగుతున్నాయి, ఎంత గొప్పగా ఎలా జరుగుతున్నాయి, మిగతా గుళ్ళల్లో దీపారాధన కూడా అవకాశం లేకపోతే బాబా గుళ్ళలో బంగారు కిరీటాలు, బంగారు సింహాసనాలు ఎలా వస్తున్నాయి, ఏమిటి ఆ గొప్పతనం అని వచ్చిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకునే అవకాశం వస్తుంది. అలా బాబా తత్వం విస్తరించే అవకాశం ఉంటుంది. చాలా గొప్ప ప్రయోజనం, ప్రతి దాంట్లో కూడా చాలా గొప్ప ప్రయోజనం ఉంది. అయితే నెమ్మదిగా ఆలోచించగలగాలి. ఆలోచించినప్పుడు వచ్చిన ఆ సమాధానాన్ని ప్రేమతో స్వీకరించే హృదయం మనకు ఉండాలి. నీ దగ్గర నెగిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు అది రాదు, నీలోకి వెళ్ళిపోతుంది బయటికి. అందుకని ఎప్పుడు పాజిటివ్ థింగ్స్ ఉండాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ మన దగ్గరికి ఎప్పుడు మన దగ్గర పెట్టుకుంటే మంచి అంతా మన దగ్గరికి రిసీవ్ అవుతుంది. కనుక ఆ విధంగా ఈ కార్యక్రమం ద్వారా బాబా తత్వాన్ని కొన్ని వేల మందికి చాలా తేలికగా, సులభంగా మీరందరూ కూడా అందించిన వాళ్ళు అయ్యారు, మందిరం ద్వారా అందించిన వాళ్ళు అయ్యారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి నేను చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్న వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి, వాళ్ళకి ఎంత పట్టుదల ఉండాలి, వాళ్ళకి బాబా మీద ఎంత ప్రేమ ఉండాలి, వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి ఈనాటి కార్యక్రమాన్ని షిరిడీలో శ్రీరామనవమి నాడు గోపాలరావు గుండు గారి చేత ఉరుసు ఉత్సవాన్ని ఏర్పాటు చేయించారు. బాబా నేను ఉరుసు ఉత్సవం చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు చేయమంటారు అంటే శ్రీరామనవమి రోజు చెయ్యు అన్నాడు. అంటే ఆ మొత్తం
ఫ్యూచర్ ప్లాన్ మొత్తం. ఈ సృష్టి ఉన్నంత వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఆయనకి. కనుక శ్రీరామనవమి రోజు ముస్లింలకు ఇష్టమైన ఉరుసు ఉత్సవాన్ని చేపించడం ద్వారా ముస్లిములు హిందువులు కలిసిమెలిసి రెండు పండగలను ఒకే రోజు ఆడుతూ పాడుతూ అన్యోన్యంగా చేసుకుంటూ అన్నదమ్ముల్లా జీవించే ఒక వ్యవస్థని బాబా ఆశించాడు. అలాగే ఈరోజు హనుమత్ జయంతి రోజు బాబాగారు కిరీటధారణ చేసి నాకు ఆంజనేయ స్వామికి తేడా లేదు, నేనే ఆంజనేయ స్వామిని అని కూడా తెలియచేశాడు. మధు గారు అన్నారు ఇందాక చెప్పినట్టుగా, రేపటి నుంచి సత్సంగం పెడదాం, ఈరోజు అలసిపోతారని. కాదయ్యా, ఆంజనేయ స్వామికి బాబాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. వారే వీరు, వీరే వారు. చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు బాబా భక్తులుగా మారిన వారు ఉన్నారు. ఎక్కువ మంది బాబా మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు, రామ భక్తులు ఉంటారు, శివభక్తులు ఉంటారు. కానీ ఆంజనేయ స్వామి భక్తులు ఎక్కువగా ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజు, ఈ కార్యక్రమం రోజు ఆయన గురించి ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం తెలియచెప్పుకునే అవకాశం ఉంటుంది కనుక ఈరోజే పెట్టండి అని చెప్పడం జరిగింది. వారు పెట్టారు. మరి ఆంజనేయ స్వామి వారికి బాబాకి ఉన్నటువంటి సంబంధాన్ని సచ్చరిత్ర ఆధారంగా మనం చూసుకుంటే, బాబాగారు మొట్టమొదట షిరిడీకి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉండేవారు అని ఉంది. అంటే ఆయన రావడానికి ముందే ఆంజనేయ స్వామి అక్కడ స్వాగతం పలుకుతున్నాడు. నీకు నాకు తేడా లేదు, నా అవతారమే నువ్వు కదా, రా అని చెప్పేసి మందిరం ఆయనకి స్వాగతం పలికింది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన బాగా డబ్బు ఖర్చు పెట్టి విశాలం చేసి బాగు చేయించాడు. ఆ తర్వాత మరి షిరిడీలో జరిగే ఏకైక ఉత్సవం బాబా జరిపించింది ఏంటి? శ్రీరామనవమి ఉత్సవం. రాముడంటే ఆంజనేయ స్వామికి అనన్యమైన భక్తి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. రామనామం వింటే చాలు ఆంజనేయ స్వామి హృదయం ఆనందంతో పరవశించిపోతుంది. కనుకనే ఆయన శ్రీరామనవమి మాత్రమే షిరిడీలో జరిపించారు.